బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా ట్యాంక్ బండ్ వద్ద ధర్నాకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అలర్ట్ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలను ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు. నేతల ఇంటి వద్ద ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు బయటకు రాకుండా పోలీసులు పూర్తి స్థాయిలో కాపలా కాస్తున్నారు. నిన్న ఎమ్మెల్యేలను అరెస్టు చేసినందుకు నిరసనగా నేడు ట్యాంక్ బండ్ పై నిరసనకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. అయితే ఈ నిరసనలో పాల్గొనేందుకు వస్తున్న నేతలందరినీ పోలీసులు వారి ఇళ్ల వద్ద పహరా కాస్తున్నారు. నాయకులు బయటకు వెళ్లకుండా పోలీసులు పెద్దెత్తున మోహరించారు. దానికి సంబంధించిన మనం విజువల్స్ కూడా చూస్తున్నాము. ముందు జాగ్రత్తగా చర్యగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలను ఇళ్ల వద్దే గృహ నిర్బంధం చేస్తున్నారు. కాగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ సంబిపూర్ రాజు, మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత, కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవవరం కృష్ణారావు, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టుకుమార్, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మోతుకు ఆనంద్, ఎమ్మెల్యే పద్మారావులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే కోంపల్లి దండెమూడి ఎంక్లేవ్ లోని కేపీ వివేకానంద ఇంటి ముందు పోలీసులు భారీగా మోహరించారు. పార్టీ కార్యకర్తలను ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. తెలంగాణ భవన్ కు కేటీఆర్ చేరుకున్నారు. తెలంగాణ భవన్ నుంచి ట్యాంక్ బండ్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే కేటీఆర్ ను తెలంగాణ భవన్ లోనే అడ్డుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణ భవన్ దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. సీఎం ప్రోగ్రామ్ ముట్టడిస్తాం అడ్డుకుంటాం తెలుసు వాళ్ళకి తెలుసు. ఎందుకంటే మాకేం తెలియదు కదా. నాకేదో నీకేం చెప్పాలి. పార్టీ ఇచ్చింది లేదు. పార్టీ పెళ్ళి